రోజుకు 14 కేసులు పెట్టారు. మా మిసెస్ కడప ఎమ్మెల్యే గారి మీద 4 కేసులు పెట్టావు 6 నెలల్లో. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల మీద నీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి రోడ్డుకు రానియకుండా చేస్తే ఈరోజు నువ్వు దయ్యాలు వేదాలు వరించినట్టు రాజ్యాంగాలను చంద్రబాబు నాయుడు గారు తుంగలు దొక్కినాడు, పోలీసులు బట్టలు ఓడదీస్తా, సప్త సముద్రాల దూరం ఉన్నాయి తీసుకొస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తాడు. అసలు నీకు రాజ్యాంగం మీద వ్యవస్థల మీద గౌరవం ఉందా అని అడుగుతూ ఉంటా. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుకుంటూ పోతాడు. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాల మీద వ్యవస్థల మీద గౌరవం ఉండే మిమ్మల్ని ఇంటికి కట్టడి చేయాలంటే 1 నిమిషం పట్టదు ఈ ప్రభుత్వానికి. ఇంట్లో నుంచి బయటికి రావాలని చేయాలని చూస్తే 1 క్షణం పట్టదు. ఇదే పోలీస్ వ్యవస్థను మీ మీద ఉపయోగించవచ్చు, కానీ అట్లా చెయ్యకూడదు, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని ఒక మంచి మార్గంలో పోవాల రాష్ట్రాన్ని అని చెప్పి ప్రజలు ఓట్లేశారు ఈ ప్రభుత్వానికి. అందుకే ప్రతిపక్షాన్ని కూడా రోడ్లో తిరగనిస్తూ ఉండదు ఈ ప్రభుత్వం. తిరగనిస్తున్నారా కదా అని చెప్పి అతిక్రమించిపోతే చట్టాలు ఉన్నాయి. చట్టాలకు ఎవరు అతీతులు కాదు. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. ఈరోజు వంశీని కాపాడుకునేదానికి ఒక తప్పుడు వ్యక్తిని, సోషల్ మీడియాలో మహిళలను కూడా కించపరిచిన వ్యక్తిని కాపాడుకునేదానికి నువ్వు జైలుకు పోయినావు. అంటే జైలుకి ఎవరు పోతే జైలు నాకు అలవాటు అయిపోయిందిలే, మీరు కూడా జైల్లో ఉండండి, మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి ఒక భ్రమ కల్పిస్తాండవు. నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలే కాదు, రాష్ట్ర ప్రజలంతా నీ ప్రవర్తన చూసి 7 నెలలుగా అసహించుకునే రోజులు పరిస్థితులు వచ్చినాయి. నిన్ను మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రం అంగీకరించే పరిస్థితిలో లేదు. ప్రజా జీవితానికి జగన్ పనికిరాడనే విషయాన్ని ప్రజలు ధృవీకరించుకున్నారు. దానికి ఆలోచన లేకుండా ఒక్కసారి నిన్న విజయవాడ జైల్లో నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నీ వీడియో నువ్వే చూసుకుంటే నువ్వు ఏం మాట్లాడావో నీకే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నీ సునకానందాన్ని తీర్చుకోవాలని చూస్తే ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు నీ ప్రవర్తన చూసి. ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కనీసం